పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తొండపి గ్రామంలో టీడీపీ జెండా ఆవిష్కరణకొచ్చిన కన్నా లక్ష్మీనారాయణపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పరిస్థితి చేజారుతుండటంతో కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు. ఈ దాడిలో ఓ కానిస్టేబుల్ తో పాటు కన్నా వ్యక్తిగత సహాయకుడికి గాయాలయ్యాయి. తలకు బలమైన గాయం కావడంతో సత్తెనపల్లి హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, ఈ ఘర్షణకు కారణమేంటి? ప్రస్తుతం గొడవ సద్దుమణిగిందా? పల్నాడు జిల్లాలో కూడా మరొకసారి ఉద్రిక్తవాదం నెలకొంది. అటు వైసీపీ టీడీపీ వర్గాల మధ్య కూడా ఒకరిపై రాజధాడులు జరుపుతున్నారు. ఇటు ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో కూడా భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించేది కూడా ఈ రోజు సాయంత్రం కన్నా లక్ష్మీనారాయణ కూడా ర్యాలీగా ఆ గ్రామంలోకి వెళ్లారు. అయితే ఒకసారిగా కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంచెం కార్యకర్తలు కొంతమంది కూడా వాళ్ళ టీడీపీ కార్యకర్తలపై కూడా కరెంట్ తీసి కూడా దాడికి పాల్పడ్డారు. అసలు ఒక్కసారి ఏది జరుగుతుందని తెలిసే లోపు కూడా దాడి జరిగిపోయింది. ఈ దాడిలో ఆ కన్నా వ్యక్తిగత సహాయకుడు మరొక డ్రైవర్ కూడా తలకి దెబ్బలు తగిలినాయి. వీళ్ళందరూ కూడా దాదాపు 15 మంది కూడా గాయాలయ్యాయి. వీళ్ళందరినీ స్థానికమైనటువంటి ప్రభుత్వ ఆసుపత్రిగా తరలించారు. అయితే అక్కడికి ప్రోగ్రామ్ గా జరిపి తిరుగుతామని చెప్పేసి కూడా కన్నా కూడా పట్టుబట్టడం జరిగింది. దీంతో కూడా డిఎస్పీకి పోలీసులు కూడా మధ్య ఆ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి అయితే అక్కడ వాతావరణం పోలీసులు అయితే మన టికెట్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న పరిస్థితుల్లో కూడా ఇప్పుడు భవిష్యత్ జ్ఞాన కార్యక్రమాలు చేసి తీరుతామని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ కన్నా చెప్పాడు. కన్నా కూడా ఇప్పటికే మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి తమ మీద కావాలని చెప్పేసి దాడులు పాల్పడ్డారు, ఓడిపోతున్నారు అనే భవిష్యత్తుగా అని చెప్పేసి మేము ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కావాలని మా మీద దాడులు పాల్పడ్డారని చెప్పేసి కూడా కన్నా చెప్పడం జరిగింది. సుమా, థ్యాంక్ యూ నాగరాజు.